తిరుమల బాలాజీ దర్శనానికి ఏడుకొండలవాడు వెంకటరమణ, ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారిని దర్శించుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక కీలకమైన, విశిష్టమైన, ప్రజారంజకమైన, భక్తులు ఆనందించే నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటంటే ఇప్పటివరకు ఈ విఐపీల లెటర్ల బెడద ఎక్కువైపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళు వీళ్ళు లెటర్లు తేవటము, దానివల్ల సాధారణ భక్తులకు కష్టాలు తప్పటం లేదు. ఇది గమనించిన టీటీడీ బోర్డు మే 1వ తారీఖు నుంచి జూన్ నెలాఖరు వరకు 2 నెలల పాటు 60 రోజుల పాటు ఈ సిఫార్సుల ద్వారా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల ద్వారా వచ్చే ఈ లెటర్లను ఆమోదించకూడదు. ఈ ప్రత్యేక దర్శనాలు, సిఫార్సుల ద్వారా, లెటర్ల ద్వారా దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలు రద్దు. అలాగే ఇది కేవలం ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సమానంగా వారికి కూడా ఈ సిఫార్సు లెటర్లు ఇచ్చే అవకాశం కల్పించారు. దాన్ని ఈ 2 నెలల పాటు రద్దు చేశారు. దీనివల్ల ఎందుకంటే పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా, సెలవులు ఇస్తే కుటుంబ సమేతముగా ఉద్యోగస్తులు, ముఖ్యంగా టీచర్లు, లెక్చరర్లు వాళ్ళందరూ కూడా తిరుపతి ప్రయాణం పెట్టుకుంటారు. బాగా రద్దీ ఉంటుంది. ఈ రద్దీ సమయంలో ఈ లెటర్ పట్టుకొచ్చి అడ్డదారిని వెళ్తుంటే సాధారణ భక్తులకు ఎంతో కష్టతరం అవుతుంది. అందువల్ల ఇంతవరకు నాకు తెలిసి ఇటువంటి నిర్ణయం ఎప్పుడూ జరగలేదు. చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కొంతమంది భక్తులైతే భక్తి ముక్తి కావాలంటే అడ్డదారి ఎందుకు, నువ్వు మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు కదా, ఆరోగ్యవంతుడైతే లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటే నీకు బాగా మోక్షం లభిస్తుంది కదా అనేవారు కూడా ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఈ లెటర్లు, ఈ విఐపి లెటర్లు శాశ్వతంగా రద్దు చేయాలి అని కోరుకునేవారు కూడా ఉన్నారు. అది సమంజసమే. ఎమ్మెల్యే కుటుంబం లేదు, ఎమ్మెల్యేతో పాటు వచ్చిన స్నేహితులు దర్శించుకున్నారంటే బాగానే ఉంది. ఆయన ఎమ్మెల్యే అయితే రోజుకి 2కి, 4కి, 6కి రాసిస్తే అది ఎంత అసౌకర్యం. ఎమ్మెల్యే కుటుంబము వారి స్నేహితులతో పోని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు వారు స్వయంగా వస్తే వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని వాళ్ళని ఆమోదించడం సాధ్యమే. కానీ ఈ లెటర్లు ఇచ్చి ఈ విధంగా సాధారణ భక్తులకు అసౌకర్యం కలిగించడం ఎంతవరకు సమంజసమని శ్రీవారి భక్తులకు ఒక ఇంత బాధాకరంగా ఉంది. కనుక ఈ 2 నెలలతో ప్రారంభించిన అనుభవం ప్రకారం శాశ్వతంగా ఈ లెటర్లకు స్వస్తి పలికి ఎవరైనా దర్శనం చేయించాలంటే ఆ ఎమ్మెల్యేని రమ్మనండి, ఎంఎంపీ రమ్మనండి, ఎమ్మెల్సీని రమ్మనండి, ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, జడ్జిని రమ్మనండి, మంత్రిని రమ్మనండి, వాళ్ళతో వెళ్ళండి. అంతేగాని రోజు ఏంటి వేల సంఖ్యలో లెటర్లు ఏంటి, సిఫార్సులు ఏంటి, అడ్డదారులు ఏంటి, దేవుని దర్శనానికి అందరితో పాటు క్యూ లైన్లో దర్శించుకుంటేనే మీకు మోక్షం లభిస్తుందని గమనించమని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు. ఇంకో చిన్న సలహా నా అనుభవంతో చెప్తున్నాను. ఎవరు కూడా శనివారం, ఆదివారం తిరుమలకి పెట్టుకోబాకండి. మీకు సెలవులు శనివారం, ఆదివారం దొరుకుతాయని అందరూ వచ్చేస్తారు. అష్ట కష్టాలు పడాలి శనివారం, ఆదివారం. నేను ఒక చక్కటి సలహా, చిట్కా చెప్తాను. ఎందుకంటే నేను ఒక 2 నెలల పాటు తిరుపతిలో ఉన్నాను. అంత పరిస్థితి గమనించాను. మీరు మంగళవారం నాడు దర్శనం పెట్టుకోండి, దేవుణ్ణి చక్కగా దర్శించుకోవచ్చు. కనుక మీరు దేవుణ్ణి తనివి తీరా దర్శనం చేసుకోవాలంటే, ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలంటే మంగళవారం నాడు దేవుని దర్శనం పెట్టుకోండి. ఆ రోజు భక్తులు తక్కువ వస్తారు. అందుకే తిరుపతిలో ఉండే నివాసితులకు, అధికారులకు మంగళవారం నాడు దర్శనం భాగ్యం, దర్శన సౌకర్యం కల్పిస్తారు. కనుక
శనివారం నాడు వెళ్ళాలి అని పెట్టుకుంటే అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయం మేలో జూన్లో 60 రోజుల పాటు పూర్తిగా సిఫార్సు లేఖలపై ఈ దొడ్డిదారిన ప్రత్యేక దర్శనము, బ్రేక్ దర్శనము, అట్లాగే ఈ ప్రత్యేక పూజలు కూడా ఉన్నాయి. ఇది సుప్రభాత దర్శనము, పూజలు ఇవన్నీ కూడా రద్దు. ఇది భక్తులకు ఎంతో ఆనందం కలిగిన విషయం. ఇదే విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తుల యొక్క మనోభావాలను గుర్తించి శాశ్వతముగా ఈ లెటర్లను రద్దు చేస్తే బాగుంటుందని చాలామంది భక్తులు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు.